హాయ్ ఫ్రెండ్స్, స్వామివారి కళ్యాణం మధ్యలో ఉంది వీడియో. లాస్ట్ వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటి రోజు నుండి పెడుతున్న వీడియో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను స్వామివారి కళ్యాణం జరుగుతుంది అక్కడికి వెళ్తున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో తీసి మొత్తం అప్లోడ్ చేస్తాను. ఈరోజు వచ్చేసి ఉదయం కళ్యాణం, నైట్ వచ్చేసి గరుడ వాహనం మీద స్వామివారిని ఊరేగించడం జరుగుతుంది. రెడీ అయిపోయేసరికి ఇంకా మళ్ళీ చాలా లేట్ అవుతుంది. ఇప్పుడే లేట్ అయిపోయింది, పిల్లలను స్కూల్ పంపాలి కదా. అవి లంచ్ క్యారీ చేసి అట్లా ఇంట్లో పని చేసుకునేసరికి టైం పట్టింది. ఇప్పుడు టైం చూస్తే 9 అయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నేనైతే ఇంకా రెడీ అయిపోయా. ఎలా ఉంది దండ, చీర మ్యాచింగ్. గుడి దగ్గరికి పోయిన తర్వాత అదంతా వీడియో తీసి నేను నా ఛానల్ అప్లోడ్ చేస్తా, చూడండి. ఓకే, మరి మేమైతే ఇంకా టెంపుల్కి వచ్చేసినాము. స్వామివారిది కళ్యాణం స్టార్ట్ అయింది, అంటే వెంకటేశ్వర స్వామి కళ్యాణం. స్వామి అమ్మవార్లకు కంగన ధారణ జరుగుతుంది. అందరూ కూడా చూసి నమస్కారం చేసుకోండి. దేవుడికి 3 గంటలు కళ్యాణం జరుగుతుంది కాబట్టి నేను మెయిన్ వీడియోస్ పెడుతున్నా. అంటే తాలిబొట్లు కట్టేవి, జీలకర్ర బెల్లము, కంకణం కట్టేటివి పెడుతున్నా, చూడండి. తాలిబొట్టు కట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకా తరంబ్రాలు.
వేదోక్త సువర్ణమంత్ర పుష్పాంజలిం సమర్పయామి. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి కృష్ణ ప్రచోదయామి. నిరంజనాయ విద్మహే నిరాభాసాయ ధీమహి శ్రీనివాస ప్రచోదయామి. విద్మహే పద్మహస్తాయ ధీమహి దేవీ సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామినః వేదోక్త సువర్ణమంత్ర పుష్పాంజలిం కళ్యాణం అయితే కంప్లీట్గా అయిపోయింది. ఇంకా అందరూ భోజనాలు చేసుకొని ఇంటికి పోవడమే కాబట్టి తినడానికి పోతున్నారు. జనాలు అయితే ఫుల్గా వచ్చేసిండ్రు. దేవుడి కళ్యాణం కాబట్టి ఎక్కువ లేడీసే ఉన్నారు. అందరూ తింటుంటే నేను మాత్రం వీడియో తీసుకుంటున్నా. రావాలి అంకయ్య సారు. మేము ఇప్పుడు గుళ్ళేకి వెళ్తున్నాం. గుళ్ళేకి వెళ్ళిన తర్వాత ఇంకా భోజనం చేసుకొని ఇంటికి వెళ్ళడమే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి ముంతలలో ఫస్ట్ రోజు అంటే మంగళవారం నైట్ మట్టి తెచ్చి ముంతలలో పోసిండ్రు. తర్వాత ఇవి మొలకలు చూడండి చాలా మంచివి వచ్చినాయి. ఇవి నవధాన్యాలు అనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా భోజనం చేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం వీడియో తీస్తా. ఇంటికి వచ్చేసినాం. మా ఆయన నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ పోయిండు. ఆ బండి బుల్లెట్, ఆ సౌండ్ వింటుంటేనే అసలు ఎప్పుడెప్పుడు బండి దిగుదామా అనిపించింది. హాయ్ ఫ్రెండ్స్, టెంపుల్కి అయితే వెళ్ళొచ్చా, ఇప్పుడే వచ్చింది. ఇప్పుడు అయిపోయి తరంరాలు 2కి అయిపోయినాయి. ఇంకా భోజనాలు చేసి వచ్చేసరికి టైం 3 అయింది. అంటే ఇంకా మా ఆయన ఆ పని మీద ఈ పని మీద ఆడ బిజీగా ఉన్నాడు. నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ పోయిండు. దారాలు ఇచ్చిండ్రు. అంటే ఈ స్వామివారి దగ్గర పెట్టి ఏదో లేడీస్ అయితే ఎడం చేయకంట, జెంట్స్ అయితే కుడి చేయకంట. అంటే ఎడం చేయకంటే ఓన్లీ మ్యారేజ్ అయిన వాళ్ళే ఎడం చేతికి కట్టుకోవాలంట, పిల్లలకైతే అవసరం లేదని చెప్పిండ్రు. ఇది హస్బెండ్ తోటే కట్టించుకోవాలంట. మా ఆయన అయితే అక్కడే ఉన్నాడు, కానీ ఆయన ఆ పని ఈ పని అని బిజీగా ఉన్నాడు. ఇంకా నేను అంత ప్రెజర్ చేయలేదు. ఇంటికి వచ్చిన తర్వాత కట్టించుకుంటా, అంతవరకు ఈ దేవుని గుట్లో పెడతా. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, వీడియో ఇంకా ఉంది. అంటే ఈరోజు నైటు కోలాటం ఉంది, రేపు ఉదయం ఉంది, నైట్ ఉంది, మళ్ళీ రేపు అలా సండే నైట్ వరకు ఉంది. అందుకు కాబట్టి వీడియో వచ్చేసి లాంగ్ అవుతుంది. అందుకని ఈరోజు తరంరాలు అయిపోయినాయి కదా, తరంరాల వరకు నేను పార్ట్ 1గా పెట్టబోతున్నా. 2 వచ్చేసి ఈరోజు నైట్ అంటే కోలాటం ఉంటుంది కదా, ఈరోజు నైట్ అంటే శుక్రవారం నైట్ నుండి ఇంకా 2 డేస్ సండే వరకు 2 డేస్ ఉంది. అది ఇది కలిపి ఈరోజు నైట్ కలిపి పార్ట్ 2గా పెట్టబోతున్నా. ఎందుకంటే లాంగ్ అవుతుంది వీడియో, అందుకు కాబట్టి చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.